Just can you please confirm, are you able to hear me and able to view my screen? Anyone? Yes, sir, it's visible. Okay, okay. Thank you. Fine. So మనము నిన్న ఏం డిస్కస్ చేసాం ఒకసారి రీక్యాప్ చేసుకుందాం ఒకసారి. సో in the last session we discussed about ఓకే. సో మనము ఫ్యూజన్ అప్లికేషన్ ఎవరికి ఇంప్లిమెంట్ చేస్తున్నాము? వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ దిస్ ఫ్యూజన్ అప్లికేషన్ టు Birlasoft client. So Birlasoft is our client. So we are working as a functional consultant in Infosys or Deloitte or TCS or Wipro or any, you can name it as consulting firm. Just we are working as a functional consultant, as a implementation consultant to the Birlasoft. So we are supporting and we are doing implementation for Birlasoft client. Okay. So Birlasoft ఆరకిల్ ఫ్యూజన్ అప్లికేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒరాకిల్ కంపెనీతో అప్రోచ్ అయ్యి వాళ్ళు సబ్స్క్రిప్షన్ ఏ మాడ్యూల్స్ ఇంప్లిమెంట్ చేయాలి ఏంటనేది ఒరాకిల్ దగ్గర నుంచి క్రెడెన్షియల్ తీసుకుంటది. సో యాజ్ అ ఫస్ట్ స్టెప్ కింద as soon as we get a fresh instance from Oracle, first what we will do, we will get once we get a credential from Oracle, or we may get a credential from the client. Birlasoft దగ్గర నుంచి అని రావచ్చు, లేదంటే Oracle నుంచి అయినా మనకి క్రెడెన్షియల్స్ వస్తాయి టు ఇంప్లిమెంట్ ద ఫ్యూజన్ అప్లికేషన్ ఫర్ Birlasoft క్లయింట్. సో నేనేం చేస్తానంటే Birlasoft ని అన్ని నేను ABN తో స్టార్ట్ చేస్తాను. AB అంటే ఆయితే బిర్లా అని మనం అనుకోవచ్చు. ఓకే, జస్ట్ AB అంటే బిర్లా అని. నేను షార్ట్ ఫామ్ లో అన్ని నేను ఏదైతే కాన్ఫిగర్ చేయబోతానో ప్రతిదీ నేను మన క్లయింట్ నేమ్ తోనే ఏదైతే మనము ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నామో, క్లాస్ లో డిస్కస్ చేద్దాం అనుకున్నామో అన్ని నేను ఏబితో ప్రిఫిక్స్ తో స్టార్ట్ చేస్తాను. ఓకే, సో యాజ్ ఎ ఫస్ట్ స్టెప్ కింద మనకి క్లయింట్ దగ్గర నుంచి క్రెడెన్షియల్స్ వచ్చాయి, ఏది ఒరాకిల్ క్లయింట్ దగ్గర నుంచి. సో ఏం చేయాలని చెప్పాను, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి రాగానే ఫస్ట్ వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ ఓన్ యూజర్స్. That is the first step. When we got a fresh instance from the Oracle Corporation, we will get a credentials along with the password for our Birlasoft client. What we have to do, we have to create our own users to our implementation team. అది ఒక యూజర్ అన్న క్రియేట్ చేయొచ్చు, ఆ ఒక యూజర్ అందరూ వాడుకోవచ్చు, లేదంటే మల్టిపుల్ యూజర్స్ అన్న క్రియేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ విచ్ వీ హ్యావ్ టు డూ. మనం ఏం చేసాము, ప్రాక్టీస్ కి ABIMPL యూజర్ అనే యూజర్ ని క్రియేట్ చేసాము. ఓకే, ABIMPL యూజర్ అనే యూజర్ ని మనం క్రియేట్ చేసాం. వన్స్ యూజర్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేసాం, మనం అప్లికేషన్స్ లో లాగిన్ అయ్యి ఆ యూజర్ కి రిక్వైర్డ్ యాక్సెస్ ఉందా లేదా అని చెప్పని చెక్ చేసాము. సో ఒకవేళ ఇన్ కేసు ఈ ఫ్రెష్ యూజర్ కాబట్టి వాట్ వీ హ్యావ్ టు డూ, ఫర్ దిస్ యూజర్ వీ హ్యావ్ టు అసైన్ దిస్ 2 roles which are required. We have other roles also, but those are optional. But minimum these two roles are required to work as a implementation consultant. మనం ఈ సిస్టమ్ ని కాన్ఫిగర్ చేయాలంటే minimum these 2 roles are required. So what is the purpose of assigning this role, application implementation consultant? If we assign this application implementation consultant, we can do the setups, we can do the complete configuration for financials. If we assign this IT security manager, what we can do, we can manage the users, we can create the users, we can assign the roles, and we can do the reset the password. We can do user management activities by using this IT security manager. ఓకే, సో ఈ 2 స్టెప్స్ చేసిన తర్వాత మనం ఏం చేసాము, మనం లాగిన్ అయ్యి ఆ యూజర్ కి కంప్లీట్ యాక్సెస్ వచ్చిందా లేదా అనేది వ్యాలిడేట్ చేసాము. దెన్ తర్వాత స్టెప్ 4 ఏం చేసాము, ఫంక్షనల్ సెటప్ మేనేజర్. ఫంక్షనల్ సెటప్ మేనేజర్ లో మనం చూసాము ఎట్లా వచ్చింది ఇది ఫంక్షనల్ సెటప్ మేనేజర్ యాక్సెస్. ఫంక్షనల్ సెటప్ మేనేజర్, దిస్ ఈజ్ ఏ ప్లేస్ వేర్ వి డూ ద కంప్లీట్ కాన్ఫిగరేషన్. This access we are getting from
అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ రోల్. మీరు కనుక అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ రోల్ కనుక మీ యూజర్ కనుక అసైన్ చేసుకోకపోతే మీకు ఈ స్క్రీన్ అనేది కనపడదు, ఫంక్షనల్ సెటప్ మేనేజర్ అనే స్క్రీన్. ఓకే, సో మనం ఫ్రమ్ ద ఫంక్షనల్ సెటప్ మేనేజర్ స్క్రీన్ నుంచి వాట్ వి డిడ్, వి వెంట్ అండ్ ఎనేబుల్ ద ఆఫరింగ్ అండ్ ఆప్షన్స్. We have enabled the offering and options. సో మనం చూసాం ఇది బై డిఫాల్ట్ గా మనం ఏదైతే ప్రాక్టీస్ చేసిన ఇన్స్టెన్స్ లో ఆఫరింగ్స్ ఆప్షన్స్ ఎనేబుల్ అయిపోయి ఉన్నాయి ఫర్ ఫైనాన్షియల్ మాడ్యూల్స్. ఒకవేళ ఇన్ కేస్ అవి ఎనేబుల్ కాకపోతే, సిన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్రెష్ ఇన్స్టెన్స్ వీ హ్యావ్ టు ఎనేబుల్. ఓకే, వీ హ్యావ్ టు ఎనేబుల్. ఫైన్. సో the following to till here, any questions to anyone? These points already we discussed in the last session, yesterday's session. Yes or no, or not started? Anyone? సో ఏమన్నా పాయింట్స్ ఇక్కడ మీకు యూజర్ క్రియేషన్ లో కానీ, రోల్ అసైన్మెంట్స్ కానీ, లాగిన్ అయ్యి ఆ రోల్ యాక్సెస్ ఎట్లా వస్తుంది అనేది కానీ, లేదంటే ఫంక్షన్ సెటప్ మేనేజర్ లోకి పోయి ఆఫరింగ్స్ ఆప్షన్స్ ఎనేబుల్ చేసేది, మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఎవరైనా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారా, చేయలేదా? సార్ ఫంక్షనల్ సెటప్ మేనేజర్ యా, అది ఆప్షన్స్ అయితే కనిపించలేదు సార్, ఎనేబుల్ ద ఆఫరింగ్స్ అండ్ ఆప్షన్స్. ఓకే, సో ఇది ఎందుకు అంటే మీరు ఒకసారి జస్ట్ మీరు ఏదైతే యూజర్ ఉంది కదా, ఆ యూజర్ కి అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ రోల్ అనేది ఈ యూజర్ కి అసైన్ ఎందులో వస్తా చూడండి. డెఫినెట్ గా ఈ రోల్ కనుక దీనికి అసైన్ అయితే మనకి ఫంక్షన్ సెటప్ మేనేజర్ అని వచ్చింది. ఓకే సార్, ఓకేనా? జస్ట్ అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ రోల్ ఒకసారి చెక్ చేసుకొని లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి, డెఫినెట్ గా మీకు ఎఫ్ఎస్ఎం మేనేజర్ వచ్చింది. ఓకే ఓకే సార్, ఓకే ఫైన్. సో yeah, so moving to that today's session discussion. సో మనం ఆఫరింగ్స్ ఆప్షన్స్ ఎనేబుల్ చేసాము. సో మనం ఏ ఆఫరింగ్స్ ఎనేబుల్ చేసాము? ఫైనాన్షియల్స్ ఆఫరింగ్. సో ఈ ఫైనాన్షియల్ ఆఫరింగ్స్ లో మనకి దాంట్లో ఏపీ, ఏఆర్, జిఎల్, క్యాష్ మేనేజ్మెంట్, క్యాష్ మేనేజ్మెంట్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్. సో వీటన్నిటిని ఏమంటామంటే దీస్ ఆల్ వి కాల్ ఇట్ యాజ్ ఆప్షన్స్. సో ఫైనాన్షియల్ అనేది ఆఫరింగ్, ఫైనాన్షియల్ ఈజ్ అన్ ఆఫరింగ్, అండ్ అండర్ ద ఫైనాన్షియల్స్ we have options AP, AR, GL, cash management and fixed assets. Okay, fine. సో మనం నిన్న చూసాము ఈ ఫైనాన్షియల్ ఆఫరింగ్ లోకి పోయి ఎలా ఎనేబుల్ చేయాలి, ఒకవేళ ఇన్ కేసు ఎనేబుల్ కాకపోతే దాంట్లో ఏ ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ మనము ఇంక్లూడ్ చేసుకుంటూ ఎనేబుల్ చేసాము. సో వాటన్నింటినీ ఆప్షన్స్ అంటారు. ఫైన్. సో మనకి యూజర్ క్రియేట్ చేసాము, ఆఫరింగ్స్ ఎనేబుల్ చేసాము. సో ద నెక్స్ట్ స్టెప్ ఈస్ వీ హ్యావ్ టు క్రియేట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. We have to create implementation project. సో ఇదంతా ఈ సీక్వెన్స్ ఏదైతే నేను చెప్తున్నానో రియల్ టైంలో కూడా సేమ్ సీక్వెన్స్ మనం ఫాలో అవుతాం. సో ఇది మీరు క్రియేట్ చేయొచ్చు, లేదంటే మీ దాకా రాకపోవచ్చు. మేబీ సీనియర్ ఆర్కిటెక్ట్స్ కానీ లేదంటే మేనేజర్ కానీ ఈ స్టార్టింగ్ స్టెప్స్ మొత్తం వాళ్ళు పర్ఫామ్ చేయొచ్చు. బట్ మనం డిస్కస్ చేసే ప్రతి స్టెప్
any Fusion fresh implementation. These are the steps which we have to follow. Okay. సో ఫస్ట్ మనం ఆఫరింగ్స్ ఎనేబుల్ చేసాము ఇది ఇన్స్టెన్స్ లెవెల్లో. ఆఫరింగ్స్ ఎనేబుల్ చేయగానే వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు క్రియేట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్? Implementation project we are going to create to manage setups. Implementation project purpose ఏంటంటే is to manage the setups within the system. సో ఆ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తారు ఏంటనేది సిస్టమ్ లో చూద్దాము. బట్ ఫస్ట్ we should understand what is the implementation project, why we need to create implementation project. So is it mandatory to create implementation project for every client or it's optional? So these are the points which we should understand before creating the implementation project. Okay, so what we will do in the implementation project? So when you create implementation project, the applications whatever we are going to implement, all we have to select in the implementation project. Applications ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే ఇన్స్టెన్స్ లెవెల్లో ఆఫరింగ్స్ ఆప్షన్స్ ఎనేబుల్ చేసామో, ఇక్కడ ఏదైతే ఎనేబుల్ చేసామో అవి మొత్తం మనము ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఏపీఆర్, ఎఫ్ఏ, క్యాష్ మేనేజ్మెంట్, ఎక్స్పెన్సెస్, టాక్సెస్, ఎస్ఎల్ఏ, ఎవ్రీథింగ్ we should associate to the implementation project. Why we need to assign? What is the usage of assigning all these options to implementation project? సో మనకు యూజ్ ఏముంది ఈ దీని వల్ల ఏంటంటే, if we assign implementation, if we create implementation project, we can manage the setups easily and we can track the setups. ఏ సెటప్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఏ సెటప్స్ కంప్లీట్ కాలేదు అనేది మనం ఈజీగా ఫ్రమ్ ద ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ నుంచి మనం ట్రాక్ చేయొచ్చు. Okay, and also we can update the status for the each and every task within this implementation project. Okay, just let me list it out. So the major purpose of creating implementation project is to manage the setups and we can track the setups. So tracking ante whether the setup is completed or not. So setup status అనేది మనం ట్రాక్ చేయొచ్చు if we create implementation project. So we can manage the setups, we can track the setups are completed or not, like how many setups are completed, how many setups are pending, what are in progress, all we can track within this implementation project. And we can mark the status. We can mark the status. So without creating the implementation project, we cannot track all this. Like setup చేయొచ్చు, మనకి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లేకపోయినా ఇన్స్టెన్స్ లో కంప్లీట్ కాన్ఫిగరేషన్ మన బిర్లా సాఫ్ట్ ఏదైతే మనం అనుకుంటున్నామో కాన్ఫిగరేషన్ మొత్తం చేయొచ్చు. బట్ అడిషనల్ గా మనము సెటప్స్ ని ట్రాక్ చేయటము, లేదంటే ఎన్ని సెటప్స్ కంప్లీట్ అయిపోయాయి, ఎన్ని సెటప్స్ ఇన్కంప్లీట్ ఉన్నాయి, వాటి స్టేటస్ ఏంటి అనేది మనం ట్రాక్ చేయలేము. సో implementation project is required to create, and we should create implementation project even though if it is optional. Okay, even though if it is optional, we have to create implementation project. So each and every setup మనము ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసామంటే, ఇప్పుడు సో ఎక్స్ అనే రిసోర్స్ ఉన్నాడు కన్సల్టెంట్. సో మన ప్రాజెక్ట్ లో 5 మెంబర్స్ వర్క్ చేస్తున్నాము. సో ఆ 5 మెంబర్స్ లో ఎక్స్ అనే మెంబర్ ఉన్నాడు, వై ఉన్నాడు, జెడ్ ఉన్నాడు, సమ్ ఏ బి సి, ఫైన్. సో ఈ 5 కన్సల్టెంట్స్ ఉన్నారు, మన ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నారు. మనం కనుక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఇప్పుడు ఎక్స్ అనే వాడికి ఏపీ, వై అనే వాళ్ళకి ఏఆర్, జెడ్ అనే వాళ్ళకి జిఎల్, అలా మనము విత్ ఇన్ దిస్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో వీ కెన్ assign the resources to the task, specific task, and we can assign the
resources to specific option. We can assign the resource to offering as well. Okay, we can assign the team members to the offering, option, and task. That is a point we should understand. ఒకవేళ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కనుక మనం క్రియేట్ చేయకపోతే వీటిల్లో నేను ఏదైతే దాని సిగ్నిఫికెన్స్ మెన్షన్ చేస్తున్నానో వీటిలో ఏది మనం చేయలేము. ప్రాజెక్ట్ క్రియేట్ చేయకుండా కూడా మనము డైరెక్ట్గా ఇన్స్టెన్స్ లెవెల్లో కాన్ఫిగరేషన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే యూసేజ్ వచ్చి ఇవి. అండ్ వీ కెన్ అప్డేట్ ద స్టేటస్ ఆఫ్ ద వర్క్. సో ఇప్పుడు సో టాస్క్ మనము అసైన్ చేసాము ఎక్స్ అనే యూజరు. ఆ టాస్క్ అనేది ఇన్ ప్రోగ్రెస్ లో ఉందా, లేదంటే ఇంకా స్టార్ట్ చేయలేదా, కంప్లీట్ అయిపోయిందా, లేదంటే పెండింగ్. సో అవి ఆ స్టేటస్ అనే మార్క్ చేసి మనం రిపోర్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసి మనం ట్రాక్ చేయొచ్చు. ఓకే, దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఇఫ్ వి క్రియేట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఫర్ ఎనీ ఆఫ్ అవర్ క్లయింట్, ఫర్ ఎనీ క్లయింట్. ఓకే, ఒకవేళ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ కనుక మనం క్రియేట్ చేయకపోతే we can do the setups, but we cannot assign the team members. We cannot track the setups. We cannot track the status of the project. Okay, and also one more point it is, we can, if we create implementation project, we can move the setups from one instance to another instance. సో బై డిఫాల్ట్ ఇక్కడ మీకు తెలుసుకోవాల్సిందంటే మనకి ఒరాకిల్ దగ్గర నుంచి క్రెడెన్షియల్స్ మనకి రాగానే ఒరాకిల్ ఇప్పుడు బిర్లా సాఫ్ట్ ఒరాకిల్ కార్పొరేషన్ నుంచి ఫ్యూజన్ ఇంప్లిమెంటేషన్ చేద్దామని చెప్పని ఇన్స్టెన్స్ పర్చేజ్ చేస్తే బై డిఫాల్ట్ గా ఒరాకిల్ అనేది 2 ఇన్స్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, వన్ ఈస్ టెస్ట్ ఇన్స్టెన్స్, అదర్ వన్ ఈస్ ప్రొడక్షన్ ఇన్స్టెన్స్. సో ఇవి టెస్ట్ ఇన్స్టెన్స్ ఏంటి, ప్రొడక్షన్ ఇన్స్టెన్స్ మనం మాట్లాడడం. జస్ట్ టెస్ట్ ఇన్స్టెన్స్ ఏంటంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే ఇప్పుడు క్లాస్ లో మనం డిస్కస్ చేస్తున్నామో, అస్యూమ్ దిస్ ఈస్ ద టెస్ట్ ఇన్స్టెన్స్. ఓకే, దీనికి ఎట్లా ఉంటుంది అంటే ప్రిఫిక్స్ లో మనకి ఇక్కడ యూఆర్ఎల్ లోనే మనకి టెస్ట్ అని చెప్పని యాడ్ అయి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ టెస్ట్ అని లేకపోతే దట్ ఇన్స్టెన్స్ ఈజ్ ఏ ప్రొడక్షన్ ఇన్స్టెన్స్. ఓకే, బై డిఫాల్ట్ గా మనం సబ్స్క్రిప్షన్ తీసుకోగానే ఒరాకిల్ అనేది 2 ఇన్స్టెన్స్ ని బై డిఫాల్ట్ గా మనకి ప్రొవైడ్ చేసింది. టెస్ట్ ఇన్స్టెన్స్, ప్రొడక్షన్ ఇన్స్టెన్స్. ఏదైతే బిజినెస్ సినారియోస్, ఏదైతే మనకి ఇంప్లిమెంటేషన్ రిక్వైర్మెంట్స్ వస్తాయో ఆ రిక్వైర్మెంట్స్ మొత్తం మనం ఫస్ట్ లోవర్ ఇన్స్టెన్స్ లో కాన్ఫిగర్ చేస్తాము. యూజర్స్ అంతా టెస్ట్ సైన్ ఆఫ్ ఇచ్చిన తర్వాత ప్రొడక్షన్ లో మూవ్ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ వన్ మోర్ ఇన్స్టెన్స్ కావాలి, సే ఫర్ ఎగ్జాంపుల్ వీ నీడ్ డెవలప్మెంట్ ఇన్స్టెన్స్. సో మనకి ఏదన్నా ఇంటర్నల్ గా ఫస్ట్ మనం డెవలప్మెంట్ ఇన్స్టెన్స్ లో మనం టెస్ట్ కాన్ఫిగరేషన్ చేసుకొని దాని తర్వాత టెస్ట్, దాని తర్వాత ప్రొడక్షన్ మూవ్ చేయాలంటే దీనికి మన క్లయింట్ అనేది ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది. ఇంకొక ఇన్స్టెన్స్ కావాలనుకుంటే డెవలప్మెంట్ ఇన్స్టెన్స్, అవర్ క్లయింట్ హ్యాస్ టు పే టు Oracle Corporation to get the instant credentials for development instance. Okay, this point we will discuss in detail in the coming sessions, but the point here is Oracle by default will give 2 instances when we subscribe Fusion application. Okay, if you create implementation project, okay, we can move the setups from one instance to another instance. So we can move the setups from test instance to production instance, subjected to if you create implementation project. That is the point you have to understand. Okay, implementation project we should create even though if it is optional. Fine. Okay. Fine. So how we will create in implementation project in the system. So step 4 లో మనం ఆఫరింగ్స్ అండ్ ఆప్షన్స్ ఎనేబుల్ చేసాము. తర్వాత క్రియేట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో టు క్రియేట్ ద ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, గో టు అప్లికేషన్,
To create the implementation project, go to application. So log in with the user. Let me come back. సో మన ఇంప్లిమెంటేషన్ ఏ యూజర్ నుంచి చేస్తున్నాము? ఏబి ఐఎంపిఎల్ యూజర్. లాగిన్ విత్ అవర్ ఇంప్లిమెంటేషన్ యూజర్. Provide user ID, password. Provide user ID, password. Click on sign in. Click on sign in. సో ఈ యూజర్ మనం నిన్న క్రియేట్ చేసాము. Oracle credentials మనం ప్రొవైడ్ చేసింది. సో ఆ యూజర్ యూజ్ చేసుకొని మనం ఈ యూజర్ క్రియేట్ చేసాం మనం. Okay, AB IMPL user. So I'm going to do implementation for our Birlasoft, which we are assuming by using this user. Okay, complete mana practice, complete mana discussion, real time cases మొత్తం మనం ఈ యూజర్ నుంచి మనం టెస్ట్ చేద్దాం, రిజల్ట్స్ కూడా చూద్దాం. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? We have to create implementation project. Fine. So to create the implementation project, click on user, right side, top right side untadi user. Click on user. Under settings and actions, we have a task, setup and maintenance. Click on user. Under settings and actions, we have setup and maintenance task. Click on it. ఈ setup and maintenance access మనకి ఎట్లా వచ్చింది? So we got this access from application implementation consultant role. Okay, మీకు గనక setup access అనే ఆప్షన్ మీకు కనపడకపోతే, the reason is you don't have application implementation consultant role to your user. That is a point you should understand. Okay, fine. Now we are creating implementation project. We are creating implementation project, right? Fine. So once you ఈ పేజ్ నేమని చెప్తారన్నాను. సో ఇది ఎందుకని నేను రిపీట్ చేస్తున్నానంటే సెటప్ అండ్ మెయింటెనెన్స్ సెట్టింగ్స్ అని చెప్పని. సో సిన్స్ మీరంతా ఫస్ట్ టైం కాబట్టి అప్లికేషన్ మీకు ఎటుపక్క వెళ్తున్నాను, లెఫ్ట్ సైడ్ నావిగేటర్ లాగా వెళ్తున్నాను, రైట్ సైడ్ యూజర్ వెళ్తున్నాను అనేది మీకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇనిషియల్ గా ఒక 2-3 సెషన్స్ మీకు బ్యాక్ టు బ్యాక్ ఇట్లా ఈ ఎఫ్ఎన్సప్ పేజ్ అంటే ఏంటి, నావిగేటర్ ఏంటి, సెట్టింగ్స్ అనే సెటప్ అండ్ మెయింటెనెన్స్ అంటే ఏంటి చెప్తే రిపిటేటివ్ గా మీరు కూడా ఈజీగా ఫాలో అవుతారు. ఓకే, ఈవెన్ మీరు నోట్స్ లో కూడా నేను ప్రతిదీ ఇక్కడ క్లిక్ చేయండి, లెఫ్ట్ సైడ్ వెళ్ళండి, రైట్ సైడ్ వెళ్ళండి అని చెప్తున్నా కానీ మీరు కూడా నోట్స్ లో కూడా సేమ్ అదే విధంగా నోట్ చేసుకుంటే మీ ప్రాక్టీస్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. నేను ఇక్కడ సెటప్ అండ్ మెయింటెనెన్స్ అని చెప్పాను. ఓకే, మీరు సెటప్ అండ్ మెయింటెనెన్స్ నేను లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళానా లేదంటే రైట్ సైడ్ లో క్లిక్ చేసి నేను సెటప్ అండ్ మెయింటెనెన్స్ వెళ్ళానా అనేది మీకు స్టార్టింగ్ అసలు అర్థం కాదు. సో అది కూడా రాసుకోండి. మీరు నోట్స్ రాసుకునేటప్పుడు ఇన్ ద రైట్ సైడ్, టాప్ రైట్ సైడ్, క్లిక్ ఆన్ యూజర్, గో టు సెటప్ అండ్ మెయింటెనెన్స్ అని రాసుకోండి. సో అలా అయితేనే మీరు ప్రాక్టీస్ అనేది ఈజీగా చేయగలుగుతారు. లేదంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే మీరు ఎట్టిపోతున్నారు అనేది మీకు అర్థం కాదు. సో అందుకే రిపిటేటివ్ గా నేను చెప్తుంది. ఓకే, ఫైన్. సో నౌ అవర్ టాస్క్ ఈస్ టు క్రియేట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో టు క్రియేట్ ద ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మనం ఏం చేసాం? యూజర్ నేమ్ క్లిక్ చేసాము, సెటప్ అండ్ మెయింటెనెన్స్ కి వచ్చాము. ఓకే, ఎఫ్ఎస్ఎం పేజ్ కి ల్యాండ్ అయ్యాము. ఫైన్. సో వన్స్ ఈ పేజ్ కి ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ మనకి యాక్షన్స్ అనే ఐకాన్ కనిపిస్తుంది, డ్రాప్ డౌన్. క్లిక్ ఆన్ యాక్షన్స్ డ్రాప్ డౌన్. Click on actions drop down. Click on actions drop down. Wait, sorry. So click on task list. So don't write actions.
go to task list. To create the implementation project, we have to go to ఇక్కడ నోట్ ప్యాడ్ లాగా ఉన్నది కదా, దీన్ని టాస్క్ లిస్ట్ అంటారు, లేదంటే టాస్క్ ప్యానల్ అని అంటారు ఐకాన్ ని. గో టు టాస్క్ లిస్ట్, గో టు మేనేజ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, గో టు మేనేజ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఓకే, ఇదంతా జస్ట్ ఈ ఇన్స్టెన్స్ లో ప్రాక్టీస్ చేసి క్రియేట్ చేసినవి. యూ కెన్ ఇగ్నోర్ దిస్. సో ఎనీ ఇన్స్టెన్స్ మనకి ఏదైనా ఫ్రెష్ ఇన్స్టెన్స్ వచ్చిందంటే, సో వీ విల్ బి హ్యావింగ్ one implementation project for each instance. Okay, since this is a test instance, we have many implementation projects are created. You can ignore these. Fine. So మనం ఏం చేస్తున్నాం, we have to create implementation project. ఎందుకు మనం implementation project create చేస్తున్నాము? We can track the setups, we can assign the setups to the individual team members, we can mark the status as completed, in progress, pending, and we can manage the setups. We can move the setups from one instance to another instance by creating the implementation project. Okay, fine. Click on create, click on this plus icon, create button, create. Fine. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేమ్ బై డిఫాల్ట్ ఆటోమేటిక్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ 5 అని చెప్పని ఇక్కడ సిస్టమ్ జనరేటెడ్ బై డిఫాల్ట్ సిస్టమ్ జనరేట్ చేసేసింది. ఓకే, సిస్టమ్ జనరేటెడ్ ప్రాజెక్ట్ నెంబర్ ఉంది. వీ కెన్ మోడిఫై దిస్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో నేనేం చేస్తానంటే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఏబితో స్టార్ట్ చేస్తాను. ఏబి ఆర్ ఏబిజితో స్టార్ట్ చేస్తా. ఏబిజి అంటే ఆదిత్య బిర్లా గ్రూప్. ఓకే, నేను షార్ట్ ఫామ్ లో బిర్లా సాఫ్ట్ ని నేను ఏం చేశానంటే ఏబిజి అని చెప్పని నేను షార్ట్ ఫామ్ లో ప్రిఫిక్స్ ఇచ్చాను. మోడిఫై చేస్తున్నాను, క్రియేట్ ఏబిజి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఈ లాస్ట్ సఫిక్స్ లో ఉన్న ఫైన్ రిమూవ్ చేసేసి జస్ట్ నేను మోడిఫై చేశాను. ఓకే, యూ కెన్ నోట్ డౌన్ నేమ్, ఎంటర్ నేమ్ యాజ్ ఏబిజి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. Enter name as ABG implementation project. సో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏదో ఒక మీరు అంటే ఏబిజి తీసుకోవాలని ఏం లేదు. వైల్ డూయింగ్ ప్రాక్టీస్ యూ కెన్ టేక్ ఎనీ ఆఫ్ ద ఆర్గనైజేషన్. ఓకే, ఏ ఆర్గనైజేషన్ పేరు తీసుకున్నా సరే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఎంటర్ నేమ్ యాజ్ ఏబిజి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. కోడ్ ఈజ్ బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా తీసుకుంది, అండ్ ఈవెన్ డిస్క్రిప్షన్ ఆల్సో it has taken as by default. If you want, you can modify this. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి స్టార్ మార్క్ కనిపిస్తుంది. స్టార్ మార్క్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ మ్యాండేటరీ ఫీల్డ్. ఇక్కడ మనకి స్టార్ మార్క్ ఎక్కడ కనిపిస్తుంది, మనకి నేమ్ కాడ స్టార్ మార్క్ కనిపిస్తుంది, కోడ్ కాడ స్టార్ మార్క్ కనిపిస్తుంది, అండ్ ఈవెన్ స్టార్ట్ డేట్ కాడ కూడా స్టార్ మార్క్ కనిపిస్తుంది. So it means it's a mandatory fields required to enter. Without entering the star mark fields, you could not able to move to the next step. Okay, star mark fields anedi mandatory. Make a note. Fine. So ఏదైతే ఇక్కడ మనకి స్టార్ మార్క్ లేవో దీస్ ఆర్ ఆప్షనల్ ఫీల్డ్స్. మీరు అవి ఎంటర్ చేసినా చేయకపోయినా no need to worry. Okay, since those are optional fields, you can ignore that. మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలనుకుంటే ఈవెన్ స్టార్ మార్క్ లేకపోయినా ప్రొవైడ్ చేసి చేయొచ్చు. ఓకే, స్టార్ మార్క్ ఈస్ మ్యాండేటరీ ఫీల్డ్స్ విచ్ రిక్వైర్డ్ టు ఎంటర్ ద ఫీల్డ్స్. సో there is no star mark means it's a optional one. Fine. సో మనం నేమ్ ఎంటర్ చేసాం, కోడ్ డిస్క్రిప్షన్ ఆటోమేటిక్ తీసుకుంది, స్టేటస్ ఈజ్ నాట్ స్టార్టెడ్. ఇంకా మనం సెటప్స్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో. సో బై డిఫాల్ట్ స్టేటస్ ఇస్ టేకెన్ యాజ్ నాట్ స్టార్టెడ్. అసైన్ టు యూజర్. సో మనం ఈ ఏ యూజర్ లో అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ యూజర్ బై డిఫాల్ట్ గా మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ తీసుకుంది. ఓకే,
In case if you wanted to assign this implementation project to different user, you can assign it. Okay, let it be. By default, assigned to is AB IMPL user. By default, system is taking our current user. Fine. Start date and finish date. Start date means when you are going to start the setups in our system. Okay. Finish date is tentatively when you are going to complete the financial setups within the system. మీరు ఒకవేళ ఇన్ కేస్ ఫినిష్ డేట్ రేపు ఇచ్చేసి ఓకే ఇష్యూ ఫినిష్ డేట్ రేపు ఇచ్చారు ఓకే మీరు సేవ్ అండ్ క్లోజ్ చేసి నెక్స్ట్ కొట్టారు ఈవెన్ దో మీరు ఫినిష్ డేట్ రేపు ఇచ్చినా కానీ యు ఆర్ ఏబుల్ టు పర్ఫార్మ్ ద సెటప్స్. సో ఇదేమి మిమ్మల్ని ఏమి ఇక్కడ ఫినిష్ డేట్ మీరు రేపే ఇచ్చారు మీరు సెటప్స్ కంప్లీట్ చేయలేకపోవడానికి ఏం లేదు. ఓకే సో జస్ట్ ఇదేంటంటే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే మనము ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాము జస్ట్ టు ట్రాక్ ద కాన్ఫిగరేషన్ విత్ ఇన్ ద సిస్టమ్. సో ఏ సెటప్స్ ఏ టాస్క్స్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయినాయి ఎవరు కంప్లీట్ చేశారు దాని ప్రోగ్రెస్ ఏందని తెలుసుకుందామనే ఈ డేట్స్ స్టార్ట్ డేట్ కానీ ఫినిష్ డేట్ ఇచ్చేది. ఓకే ఫర్ టైమ్ బీయింగ్ సెలెక్ట్ ద స్టార్ట్ డేట్ as 1st of June or you can select start date as by today's date, no issues. So since we are going to start the setups today, you can select start date as today's date. You can select the finish date. You can put after 10 days or 20 days. You can select anything. Just select the finish date as future date. So even though if finish date select cheskopoina, you can system will allow you to move the further because this is optional. We don't have a star mark. Okay. So all this basic information provide chesesin tarvata click on next. So ikkada meaning enti from the ABG implementation project we are planning to complete the setups between this start date to this start date. That is what the meaning. Okay, fine. Click on next. Click on next. Okay, so మనం once click on next మనకి ఈ పేజ్ వచ్చింది క్రియేట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ ఆఫరింగ్స్ టు ఇంప్లిమెంట్. సో ఇక్కడ సెలెక్ట్ ఆఫరింగ్ టు ఇంప్లిమెంట్ మనము ఇన్స్టెన్స్ లెవెల్లో ఫస్ట్ మనం ఆల్రెడీ ఎనేబుల్ చేసాము ఎనేబుల్ ఆఫరింగ్స్ అండ్ ఆప్షన్స్ ఫినాన్షియల్స్ అని. ఇక్కడ ఏమైతే ఎనేబుల్ చేస్తామో అవే మనకి ఇక్కడ మనకి డిస్ప్లే ఇక్కడ వస్తాయి. క్రియేట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఇక్కడ ఏదైతే ఎనేబుల్ చేస్తామో అవే మన ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో వస్తాయి అవే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే సో మనం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో మన టాస్క్ ఏంటి మన ఆఫరింగ్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి. వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ఫినాన్షియల్ ఆఫరింగ్. ఓకే ఫర్ ఫినాన్షియల్ ఆఫరింగ్ we have to enable this include icon. See, so configure how you manage the financial flows, assets, ledgers, cash flows, cash management, AP, AR. So manam ivi financial offering and implement chestunam kabatti within this implementation project we should include financial offering since we are implementing financials to our client. Okay, within this financials we have options. Supplier invoice processing, nothing but a AP, accounts payable module. Expenses, employee reimbursement,
సో ఎంప్లాయీ రింబర్స్మెంట్ మనం ఎలా పే చేస్తాం ఏపీ నుంచి అనేది ఎక్స్పెన్సెస్. ఫిక్స్ అసెట్స్ మాడ్యూల్. And we have customer invoice processing. Customer invoice processing nothing but accounts receivable. All these are options. Okay. Since manaki financial offering lo we have options. Primary ga manaki em unnai AP, AR, GL, cash management, FE. Along with this we have few more options. All we have to include it. So financial offering and include chesamu. So I am going to include supplier invoice processing, expenses, fixed assets, customer invoice processing, account receivables, collections, revenue management, intercompany, budgeting, financial business analytics, even a reporting సంబంధించి. So I am going to include all these as well. Okay. ఓకే, నోట్ డౌన్. సో నేను ఇక్కడ ఏం చేశానంటే మీ నోట్స్లో నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రమ్ ద ఫినాన్షియల్స్, ఓకే, ఆఫరింగ్ ఇంక్లూడ్ చేశాను. ఓకే, ఇక్కడ నుంచి టిల్ నేను ఎక్కడ దాకా ఇంక్లూడ్ చేశాను. సో ప్రతిదీ మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. టిల్ ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిటిక్స్ దాకా నేను ఇంక్లూడ్ చేశాను. ఓకే, టిల్ హియర్ ఐ హావ్ ఇంక్లూడెడ్. ఫైన్. సో ఇవన్నీ ఏంటి ఇప్పుడు? ఇవన్నీ ఆప్షన్స్ విచ్ we are going to implement to our client from this implementation project. Fine. So once we include all these options, we have to click on save and open project. In the top right side we have an icon. Click on save and open project. సో మనకి డిపెండెన్సీ సెటప్స్ ఇంకా ఉన్నాయి. మన డిపెండెన్సీ సెటప్స్ ఇంకా వేరే మాడ్యూల్స్ కూడా ఉన్నాయని చెప్పాను. అవి ఏంటంటే ప్రొక్యూర్మెంట్, ఆర్డర్ మేనేజ్మెంట్ మన డిపెండెన్సీ ఉన్నాయి. సో ఈ ప్రొక్యూర్మెంట్ ఇవి ఏంటంటే ఎప్పుడైతే మనం ఆ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడికి వచ్చి ఎనేబుల్ చేసుకుందాం విత్ ఇన్ దిస్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఫర్ నౌ నాట్ రిక్వైర్డ్. జస్ట్ సిన్స్ వీఆర్ అవర్ ప్రైమరీ ఫోకస్ అండ్ అవర్ ప్రైమరీ ఎజెండా ఈస్ టు ఇంప్లిమెంట్ ఫినాన్షియల్ అప్లికేషన్. So I have enabled all financial options and offerings. Okay, click on save and open project. సో ఇది ఎప్పుడైతే నేను సేవ్ అండ్ ఓపెన్ ప్రాజెక్ట్ కొట్టంగానే క్లిక్ చేయగానే ఈ ఫినాన్షియల్స్ లో ఉన్న టాస్క్స్ ఏమైతే ఉన్నాయో ఆటోమేటిక్ గా సిస్టమ్ క్రియేట్ చేసుకుంటది విత్ నావిగేషన్స్ తో. చూద్దాం అది ఎలా క్రియేట్ అవుతుంది, ఏ టాస్క్లు ఉంటాయి, మనం ఏం పర్ఫామ్ చేయాలనేది చూద్దాం. Click on save and open project. ఓకే, ఫైన్. సో మనం ఏమైనా క్రియేట్ చేసాం ఏబీజీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇక్కడ స్టేటస్ ఏముంది? నాట్ స్టార్టెడ్. ఫినిష్ స్టార్ట్ డేట్ వచ్చి సెటప్స్ మనం ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ సెటప్స్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అండ్ ఐ హావ్ మెన్షన్ ద ఫినిష్ డేట్ ఈస్ ఫర్ 1 month, నెక్స్ట్ మంత్. ఓకే, ఈవెన్ దో మన ఫినిష్ డేట్ అనేది ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఫినిష్ డేట్ అనేది ఎర్లీ డేట్ ఉన్నా కానీ we can do the setups. It just is a for our information. So it will not stop any of the setups if you put finish date is tomorrow or day after tomorrow. Okay, మీరు రేపు డేట్ end date పెట్టినా కానీ you can do the setups. Fine. సో ఇక్కడ మనకి ఎడిట్ ఉంది. Click on edit icon. So once I click on edit, status is I can change to in progress or ఏదైతే ఈ ఫైనాన్షియల్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం కదా, సెటప్స్ కానీ కంప్లీట్ అయిపోతే యూ కెన్ మార్క్ ద స్టేటస్ యాజ్ కంప్లీటెడ్. ఓకే, ఫర్ నౌ ఐఎమ్ మార్కింగ్ ఇట్ యాజ్ స్టేటస్ టు ఇన్ ప్రోగ్రెస్. మార్క్ ద స్టేటస్ యాజ్ ఇన్ ప్రోగ్రెస్, సే సేవ్ అండ్ క్లోజ్. ఓకే, నౌ ద సెటప్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే మన ఈ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్కి వచ్చి
మనం చూస్తే మనకేం అర్థం అవుతుంది, స్టేటస్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఇట్ మీన్స్ కరెంట్లీ సెటప్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్ విత్ ఇన్ దిస్ అప్లికేషన్ ఫర్ ద ఏబీజీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఫైన్. ఎక్స్పాండ్ ద ఫైనాన్షియల్స్ ఆఫరింగ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే there are so many task lists are created. సో మన ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ మనం క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా సిస్టమ్ విల్ క్రియేట్ టాస్క్ లిస్ట్ ఆటోమేటికల్లీ. ఓకే, ఇక్కడ చూస్తే కామన్ ఆప్షన్స్, కామన్ అప్లికేషన్ ఫర్ ఫైనాన్షియల్స్, కామన్ ఫైనాన్షియల్స్ కాన్ఫిగరేషన్, డిఫైన్ బ్యాంకింగ్ కాన్ఫిగరేషన్ అంటే క్యాష్ మేనేజ్మెంట్ అని, ఫిక్స్ అసెట్ టాస్క్స్ విత్ సీక్వెన్స్ తో ఉంటాయి మొత్తం, ఈచ్ అండ్ ఎవ్రీ సెటప్ విత్ సీక్వెన్స్. సో మనం ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, వన్ బై వన్ మనం ఈ సీక్వెన్స్ లో ఫాలో అయిపోయి కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. ఇన్వాయిసింగ్ అండ్ పేమెంట్స్ చూస్తే ఇక్కడ సప్లై రిలేటెడ్ కాన్ఫిగరేషన్, ఏపీ పేయబుల్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్, ఏపీ రిలేటెడ్ మొత్తం కాన్ఫిగరేషన్ సీక్వెన్స్. So all these task lists are generated by system automatically. Okay, fine. So ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, say for example, define invoice payment and configuration. This is one option. Within the financial offering, we have this option. Accounts payable is an option అంటే మాడ్యూల్. ఒకవేళ ఏపీ అనేది ఎవరికన్నా మనం అసైన్ చేయాలి అనుకుంటే వీ కెన్ అసైన్ దిస్ టాస్క్ టు యూజర్. ఓకే, అది ఎక్కడ అసైన్ చేయొచ్చు అంటే ఏపీ అనేది అసైన్ టాస్క్, వీ కెన్ అసైన్ దిస్ టాస్క్ టు యూజర్. ఓకే, ఇక్కడ మనం యూజర్ని సెర్చ్ చేసుకొని ఇక్కడ మనం అసైన్ చేయొచ్చు. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంటెడ్ టు అసైన్ దిస్, okay, FinAdmin, I can assign this one. Done. Save and close. Okay, ఇక్కడ నేనేం చేశాను, ఈ టాస్క్ అనేది నేను యూజర్కి అసైన్ చేశాను. సో వన్స్ ఈ పేజ్ రిఫ్రెష్ అయిందంటే మనకి ఇక్కడ అసైన్ టు అని ఉంది కదా, ఇక్కడ ఈ అసైన్ టు అనే సెక్షన్ లో మనకి ఇక్కడ FinAdmin అనే యూజర్ కి అసైన్ అయినట్టు వచ్చింది. ఓకే, జస్ట్ 1 second, లెట్ మీ క్లోజ్ అండ్ రీఓపెన్. ఓకే, అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ ఇన్వాయిస్ పేమెంట్స్ అండ్ కాన్ఫిగరేషన్ అనే ఆప్షన్ ని నేను FinAdmin కి అసైన్ చేశాను యూజర్ కి. ఓకే, FinAdmin అనే వాళ్ళు ఈ ఈ ఈ సెటప్స్ మొత్తం కాన్ఫిగరేషన్ మొత్తం వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేసి, సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ స్పెసిఫై సప్లయర్ నెంబరింగ్ అనే టాస్క్ FinAdmin అనే యూజర్ పర్ఫామ్ చేశాడు, మన టీమ్ మెంబర్, వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్ పర్ఫామ్ చేశాడు ఈ యూజర్. ఓకే, ఈ స్టేటస్ కనుక తను కనుక మార్క్ చేయాలనుకుంటే ప్రెసెంట్ ఇక్కడ నాట్ స్టార్టెడ్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే ఫస్ట్ అతను వర్క్ స్టార్ట్ చేసినప్పుడేమో ఇన్ ప్రోగ్రెస్ అని పెడతాడు, సేవ్ అండ్ క్లోజ్. ఓకే, స్టేటస్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్. ఒకవేళ ఇన్ కేస్ అది ఆ సెటప్ కానీ కంప్లీట్ అయిపోయిందంటే యూ కెన్ గో అండ్ మార్క్ ద స్టేటస్ ఈజ్ కంప్లీటెడ్, సేవ్ అండ్ క్లోజ్. ఇలా టిక్ మార్క్ వచ్చి కంప్లీట్ అని వచ్చింది. సో దీనివల్ల యూజ్ ఏంటి, మనకి ఇట్లా ప్రతి టాస్క్ ఏ యూజర్ స్టార్ట్ చేశాడు, ఏ యూజర్ ప్రోగ్రెస్ చేస్తున్నాడు, ఏ యూజర్ పెండింగ్ లో ఉంది, ఏ యూజర్ కంప్లీట్ చేశారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక రిపోర్ట్స్ రన్ చేసుకుంటే మనం త్రూ ఫ్రమ్ దిస్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ we can easily track. Okay, we can track. Fine. So ఇక్కడ నేను ఏదైతే స్టార్టింగ్ లో నేను చెప్పినది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వల్ల యూసేజ్ ఏంటి, we can manage the setups, we can track the setups, whether how many setups are completed, how many setups are incompleted, all we can track from this implementation project.
we can move the setups from one instance to another instance also by using this implementation project through the configuration packages. That we will see later. But for now, we need to understand this is how we will create the implementation project. Okay, we will assign the task and we can edit the task status. Status in the sense whether it is that respective task is in progress, started, not started, completed, all we can mark from here. Okay, fine. Next. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్. సో ఇక్కడ మనకి హెల్ప్ సెక్షన్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, హెల్ప్ ఐకాన్. ఇక్కడ హెల్ప్ సెక్షన్ ఏంటంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కామన్ డిఫైన్ ఇన్వాయిసింగ్ అండ్ పేమెంట్ కాన్ఫిగరేషన్ అనేది ఎలా చేయాలో మీకు తెలియదు. ఓకే, ఏదైనా మెటీరియల్ కానీ ఏదైనా స్టెప్స్ కానీ మీకు ఏదైనా అర్థం కావాలి, అది మేము గోత్రూ అవుతాను, అది చూసి నేను చేసుకుంటాను అనుకుంటే, ఇఫ్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్, వాట్ వీ కెన్ డూ, వీ కెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ హెల్ప్ we can understand the concept and we can go ahead and do the setups also. So ఈ ఐకాన్స్ ఎట్లా వస్తాయి అంటే మనకి ఇక్కడ క్లిక్ ఆన్ యూజర్ నేమ్, we have ఆప్షన్ యూజర్ నేమ్ కాడ ఇక్కడ సెటప్ అని మెయింటెన్స్ ఉంది కదా, దాని కిందే మనకి హైడ్ హెల్ప్ ఐకాన్స్ అని ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ దీనికి ఎనేబుల్ అయింది కాబట్టి మీకు కనుక హెల్ప్ ఐకాన్ కనుక ఇక్కడ లేకపోతే షో హెల్ప్ ఐకాన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే షో హెల్ప్ ఐకాన్ మీద మీకు ఈ విధంగా వచ్చింది. ఓకే, ఆల్రెడీ ఈ ఇన్స్టెన్స్లో ఎవరు ఎనేబుల్ చేశారు అందువల్ల మీకు కనిపిస్తుంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ లైక్ పేబుల్స్ హెల్ప్ ఐకాన్, ఆ క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వచ్చింది. ఓకే, సో డిఫైన్ సెటప్ టు ఇంప్లిమెంట్ ద పార్ట్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ స్పెసిఫిక్ టు Oracle Fusion Payables. Click on manage help content. Open out just a second. జస్ట్ ఓపెన్ అవ్వట్లేదు, జస్ట్ సెకండ్. సో వన్స్ మనకి ఇక్కడ మన క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇట్లా ఓపెన్ అయ్యింది. ఈ హెల్ప్ ఐకాన్ మీద మనకి యూఆర్ఎల్ యాక్చువల్ వర్క్ అవ్వాలి, బట్ సమ్ ఎందుకో వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ మనకి మేనేజ్ హెల్ప్ సెంటర్లోకి వెళ్ళి క్లిక్ చేయగానే నేను చూపిస్తాను, వేరే ఇన్స్టెన్స్లో అయినా చూపిస్తాను ఇక్కడ ఇందులో వర్క్ కాకపోతే తర్వాత. బట్ అది ఎలా మనం హెల్ప్ కంటెంట్ రివ్యూ చేయొచ్చు అనేది మీకు చెప్తున్నాను. ఓకే, వన్స్ వీ క్లిక్ ఆన్ మేనేజ్ హెల్ప్ క్లిక్ అండ్ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ప్రాసెస్ ఏంటి, దానికి సినారియోస్ ఏంటి, మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ స్టెప్స్ మనకి ఈ డాక్యుమెంట్ లో మనకు కనిపిస్తుంది. ఓకే ఫైన్. జస్ట్ ఏంటంటే హెల్ప్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి ఏదైనా స్పెసిఫిక్ టాస్క్ ఇన్ఫర్మేషన్ మనకి ఏదైనా కావాలి, మనం అర్థం చేసుకోవాలంటే we can use this help content and we can proceed further. That is what you should understand. Okay, fine. Click on done. So మన ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాము. ఓకే, జస్ట్ క్లిక్ ఆన్ ఓవర్వ్యూ. సో ఇక్కడ వన్స్ మన ఇంప్లిమెంటేషన్ ఓవర్వ్యూ మీద క్లిక్ చేస్తే మన యూజర్కి అసైన్ అయిన ఏబీజీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఇక్కడ మీరు చూస్తే ఓవరాల్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో అసైన్మెంట్ టాస్క్స్ ఏం టాస్క్ అసైన్ అయినాయి, ఏం స్టార్ట్ అయినాయి, ఏం కంప్లీట్ అయిపోయినాయి, సబ్మిట్ ఎన్ని, ఏమైనా వార్నింగ్ ఏమైనా అయినాయా. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ అసైన్మెంట్ టాస్క్ స్టేటస్, రిసోర్స్ స్టేటస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ ఫిన్ అడ్మిన్ అని ఒక టాస్క్ అసైన్ చేశాను ఇందాకే, జస్ట్ ఏది
అసైన్ చేసి ప్రోగ్రెస్ గా మార్క్ చేశాను. సో రిసోర్స్ స్టేటస్ ఇది. ఓకే, అసైన్మెంట్ డీటెయిల్స్ వచ్చి ఇక్కడ నేనేమి అసైన్ చేసిన ఏం లేవు కాబట్టి జస్ట్ రిసోర్స్ ఒకటే మనం అసైన్ చేసాం కాబట్టి స్టేటస్ ఇక్కడ మనం మార్క్ చేసాం కాబట్టి ఏ టాస్క్స్ ఉన్నాయనేది. ఓకే, ఫ్రమ్ హియర్ వీ కెన్ ట్రాక్ ద ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో ఇవి ఈ టాస్క్స్ అన్నీ ఉన్నాయి. సో ఏమేమి టాస్క్లు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ ఏమున్నాయని చెప్పని గ్రాఫికల్ రిప్రజెంటేషన్ లో మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. ఆల్ దీస్ ఆర్ graphical representation. Whom it is got assigned, what is the progress of the status task, and what is how when the implementation project is going to complete everything. How many tasks are there? How many assigned tasks are there? Okay, unassigned tasks in unnayani cheppani. Everything we can track from here. Okay, fine. So this is how we will create implementation project. So any questions from anyone, please let me know. Okay, fine. So my implementation project chesam kabatti now we can start proceeding further configuration. We can start configuring calendars gaani, so chart of accounts gaani, enterprise structure. We can start building our configuration from the next session onwards. Okay, these are the basic and common steps which everyone has to follow when we are going to implement Fusion application. Okay, these are common. Fine. So that's all for today. So if you have any questions, stay back and others can drop off. Thank you. Thank you. Thank you.